ప్రియ దేవుని సంగమా, ప్రభు నామ పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. వందనమా తండ్రి. గడిచిన వారం నుండి సమయం వరకు మీరు ఎక్కల చాటును చల్లగా కాపాడినందుకు మీ లెక్కలేని వందనాలు తండ్రి. ప్రభువ, మేమంటే మీకు ఎంత ప్రేమనైనా అది మేము గ్రహించుకోలేని స్థితిలో ఉన్నానైనా. అనేక మంది మీ యొక్క సన్నిధిలో గడపడానికి కూడా ఖాళీ లేకుండా బయట వ్యర్థంగా గడుపుతున్నారు తండ్రి. మా పనులకైతే మేము త్వరగా వెళ్ళి మా యొక్క డ్యూటీలు మేము ముగించుకుంటున్నాం, కానీ మీ యొక్క మందిరంలో గడపడానికి మాత్రం మేము బద్ధకస్తులుగా ఉన్నాం తండ్రి. ఒక్కసారి మమ్మల్ని చూడండి. నిజంగా మాకు ఒంటిలో స్వస్థత లేకపోయినట్టయితే మమ్మల్ని క్షమించు. అదేవిధంగా ఏమైనా తీవ్రమైన ఇబ్బందులుండి మేము రాలేకపోతే కూడా క్షమించండి. అయితే మీ దయ మీ కృప మా మీద వేడనివ్వకుండా చూడు తండ్రి. మమ్మల్ని క్షమించు తండ్రి. మేము ఒక్కొక్కసారి ప్రభువ అనేక విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం నాయన. మా ప్రవర్తనలో కూడా మీరు మార్పు కలిగించండి నాయన. దేవుని సన్నిధికి రావడం వెళ్ళడం కాదు, మా ప్రవర్తనలో మీకు మార్పు ఉండాలి తండ్రి. అన్ని విషయాల్లోనూ సహాయం చేయండి, మమ్మల్ని మార్చండి, స్థిరపరచండి, దీవించండి, కనికరించండి నాయన. సహాయం చేయండి. యేసునామమున పెట్టినగా ప్రార్థిస్తున్నాను నాయన. ఆమేన్. 40 రోజుల ఉపవాస దినాలు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. అయితే మనం ఆ 40 రోజులు కూడా దేని గురించి మాట్లాడుకున్నామంటే మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం, మన యొక్క క్రమమైన జీవితాన్ని క్రమపరచుకోవడం కోసం మాట్లాడుకున్నాం. అయితే చాలామంది చాలా చక్కగా వచ్చారు, దేవుని వాక్యాన్ని విన్నారు. మనలో మనం కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ప్రతి నిమిషం కూడా దేవునితో మనం గడపాలి అనేటువంటి ఆలోచన మనలో ఉంటే ఆ ఆలోచనలు మనం ఖచ్చితంగా నిర్ణయించుకుని స్థిరపరచుకోవాలి. ఎలా స్థిరపరచుకోవాలి? నేను దేవుని సన్నిధికి ఈ వారం వెళ్ళాలి అనేది ముందే మీరు శనివారం ఒక ప్లాన్ ప్రకారం అరేంజ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడు మనం సిద్ధపడాలంటే కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం గడపడం మనకి చాలా ఆశీర్వాదకరం. ఇటువంటి ఆశీర్వాదకరం మనం ఒక్క నిమిషం తప్పిపోయినా కానీ ఒక్కొక్కసారి మనం కీడులో పడిపోయే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధపాటు కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఎందువల్లంటే జాగ్రత్త వహించకపోతే సాతాను మనల్ని నిలువున తోసిపారేస్తూ ఉంటుంది. క్రమమైన జీవితం మనం జీవించాలంటే దేవుని సన్నిధిలో గడపడం చాలా అవసరం. ఇక్కడ మనం చూసినట్టయితే పునరుత్థానం గురించి 1 నిమిషాలు మీతో చెప్పాలని అనుకుంటున్నాను. పునరుత్థానం అనగా క్రీస్తు మరణము నుండి లేచుట, క్రీస్తు మరణము నుండి లేపబడుట. ఆయన లేచారు, వెళ్ళిపోయారు. మనము ఆయన్ని సిలువ వేసినటువంటి విధానాలన్నీ కూడా ధ్యాన రూపంలో తెలుసుకున్నాం. ఇక్కడ ఈయన్ని పునరుత్థానం గురించి మనం చూసినప్పుడు పాత నిబంధనలో 3 సార్లు జరిగాయంట ఇలా చనిపోయిన వాళ్ళు తిరిగి లేవడం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారికి ఉన్నటువంటి పరిస్థితి మాత్రం పూర్తిగా వేరు. ఎందుకంటే ఆయన ఒక దశ నిర్దేశించడానికి వచ్చారు. ఆయన అంటే మనల్ని పాపం నుంచి విడుదల చేయడానికి ఒక థీమ్తో వచ్చారు. ఆయన అంటే ఒక కాన్సెప్ట్తో వచ్చారు. ఆయన ఒక నిర్ణయంతో రావడం జరిగింది. ఇక్కడ కొత్త నిబంధనలో 7 సార్లు జరిగిందట పునరుత్థానం అనేది. కానీ ఎంతమంది ఎన్ని విధాలుగా జరిగినా ఆయన తండ్రి దగ్గర నుంచి మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి ద్వారా మనకి సంపూర్ణమైనటువంటి విశ్వాసం, సంపూర్ణమైనటువంటి పరిపూర్ణత ఆయన ద్వారా మనకి లభించింది. ఆయన లేచాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మీకు చెప్పినట్లుగానే ఆయన లేచాడు. చాలండి. అయితే ఇక్కడ యెషయా గ్రంథంలో ఒక మాట మనకి తెలియచేస్తుంది. ఏం తెలియచేస్తుంది? కళ్ళుండి చూడలేదు, చెవులుండి వినలేదు. కళ్ళుండి చూడలేమంట, చెవులు ఉండి కూడా వినలేదు. ఎవరు వినలేదు అనేది బైబిల్ మనకి ఇక్కడ నొక్కి ఒక్కడేస్తుంది. ఎవరంటే దేవుడు తనని ప్రేమించే వారి కోసం సిద్ధం చేసినటువంటి వాటిని ఏ కన్ను చూడలేదంట, ఏ కన్ను గ్రహించలేదు. ఈ మంచంతా నా కోసమే కదా, ఈయన చేసేటువంటి మంచి కార్యాలన్నీ నా కొరకే కదా, ఈ రక్షణ సువార్త అంతా నా జీవితం కోసమే కదా అని ఎవ్వరూ కూడా కళ్ళు పెట్టి చూడలేనటువంటి పరిస్థితి. చెవులు వినలేదంట, చెవిటి వారిగా మారిపోయాం. మానవుని హృదయం ఊహించలేదంట, గ్రహించలేదు.
సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజల్ని రక్షించడం కోసం ప్రేమిస్తున్నాడని, ఆయన శాశ్వత మహిమల్ని మన కొరకు సిద్ధపరుస్తున్నారని మనం గ్రహించలేదు, చూడలేదు, వినలేదు. అయితే నష్టపోయింది మాత్రం మనమే. ఎందువల్ల నష్టపోతాం? మనం గనక దేవుని ప్రేమను గనక అశ్రద్ధ చేస్తే చాలా నష్టపోతామండి మనం. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత ఈ లోకంలో చాలామంది కనిపించారంట. 40 రోజులు ఈ భూమి మీద ఉన్నారు. ఎందువల్ల 40 రోజులు ఈ భూమి మీద ఉన్నారో తెలుసా? నాకలా అపనమ్మకం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అపనమ్మకమే కాదు, అసలు ఏమీ రాలేదు, ఆయన లేవలేదు, అక్కడే ఉన్నారు అని చెప్పేటువంటి అబద్ధ వ్యక్తులు కూడా ఉంటారు. అబద్ధాన్ని ప్రచారం చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరి నోళ్ళు ముయ్యించాలని ఆయన ఏం చేశారంటే 40 రోజులు ఆయన చుట్టూ తిరిగి ఆయన్ని పట్ల విశ్వాసం కలిగి జీవించినటువంటి ప్రతి శిష్యుడికి కనిపించాడు. ఆయన్ని ప్రేమించినటువంటి ప్రతి వ్యక్తికి కనిపించాడు. ఆ ప్రేమించినటువంటి వ్యక్తికి కనిపించినప్పుడు చాలామంది చూస్తుంటారు. ఒక వ్యక్తి మన ఇంటికి చుట్టాలుగా వచ్చినప్పుడు ఒక వ్యక్తి వస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి డైరెక్ట్గా మన ఇంటికి వచ్చిన ఎంతమంది ఎన్ని కళ్ళు చూస్తాయో తెలుసా విషయం మీకు? ఏదన్నా మనం ఒక చోటకి వెళ్తున్నామంటే చాలామంది మనల్ని గమనిస్తూ ఉంటారు, చాలామంది మనల్ని గమనిస్తారు. మనం అనుకుంటాం మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో చూడలేదనుకుంటాం, మనం చేసే తప్పులు ఎవరో చూడలేదనుకుంటాం, మనం చేసే మంచి ఎవరో చూడలేదనుకుంటాం. మనం చేసే మంచి ఎవరో చూడకపోయినా దేవుడు చూస్తాడు. మనం చేసే చెడ్డ కూడా ఎవరో చూడకపోయినా ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. మంచి చూస్తాడు, చెడ్డ చూస్తాడు. నీకు మంచికేమో ఒక తీర్పు ఉంటుంది, చెడ్డకు కూడా ఒక తీర్పు ఉంటుంది. నువ్వు చేసిన మంచిని ఆయన మెచ్చుకుంటాడు, నువ్వు చేసిన చెడ్డని ఆయన నిలదీస్తాడు. ఇక్కడ ఈయన 40 రోజులు కనిపించి అందరికీ కనబడవలసినటువంటి అవసరం లేదు. ఆయన మహిమ శరీరం ధరించి వచ్చారు ఆయన. కానీ అది కూడా పక్కన పెట్టి అక్కడ కూడా మన పట్ల జాలి చూపించారు. దేవుడు మన పట్ల తండ్రి ప్రేమ చూపిస్తున్నారు. ఎలా ప్రేమ చూపిస్తున్నారు? నా ప్రజలు అపనమ్మికలు, వాళ్ళు అవిశ్వాసులు, వాళ్ళు మీరు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు అంతా మొత్తం ప్రతి చోట వెళ్ళి నువ్వు చేసినటువంటి క్రియలు అన్నీ అందరూ గమనించారు, కానీ ఎవరు కూడా సంపూర్ణంగా నిన్ను ప్రేమించలేదు. అందువల్లనే కదా ఆయన సిలువ వేయబడడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఈ భూమి మీద ఆయన అందుకే కనిపించారేమో 40 రోజులని నేను అనుకుంటున్నాను. అపొస్తలుల కార్యం 1:3 తర్వాత ఒకసారి చూడండి. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడచ్చు. ఆయన శ్రమపడి ఈ లోకంలోకి వచ్చి 3వ దినమున లేపబడి ఆయన 40 దినాలు అంటే 40 డేస్, ఇక్కడ కూడా 40 దినాలు తీసుకున్నారు ఆయన. అక్కడ 40 రోజులు ఆయన చాలా కష్టాలు పడ్డారు, చాలా శ్రమ కలిగిన జీవితం జీవించారు. అయితే ఇక్కడ కూడా ఈయన 40 దినాలు మన కోసం, నీ కోసం, నా కోసం, నిన్ను నమ్మించాలని, నిన్ను ధైర్యపరచాలని, నిన్ను సంతోషపెట్టాలని, నీకు ఒక నిరీక్షణ రప్పించాలని, నీవు అధైర్యపడకూడదని, ఆయన వచ్చే వరకు కూడా సంతోషంగా జీవించాలని 40 రోజులు అందరికీ కనిపిస్తూ ఉన్నారంట. ఆయన పరలోకానికి వెళ్ళిపోయే ముందు కూడా చివరిగా శిష్యులకు కనిపించి వెళ్ళారు ఆయన. అంటే 40 రోజులు అయిపోయింది వెళ్ళిపోదాం అనుకోలేదు, మరలా ఒకసారి శిష్యులు టచ్ చేశారంట. ఎందుకు? శిష్యులు అసలే అవిశ్వాసంలో ఎక్కువ ఉన్నారు, వాళ్ళు కూరుకుపోయి ఉన్నారు, నిరాశలో ఉన్నారు. వాళ్ళని మళ్ళా ఆయన చక్కగా ఒక లైన్లో పెట్టి మరికొంతమందికి కనబడి వెళ్ళారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:7 ఒకసారి చూడండి. తరువాత ఆయన యాకోబునకు, అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అక్కడ కూడా శిష్యులందరికీ కనిపించి ఆయన వెళ్ళారు. ఆయన 11 లేదా 12 సార్లు ప్రత్యక్షపడ్డారంట. ప్రత్యక్షంగా అందరికీ కనిపించారు. యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనడానికి అనేక మంది సాక్షులు ఉన్నారు. అఫ్కోర్స్ ఆ అనేక మంది సాక్షుల్లో కొంతమంది హతసాక్షులు అయిపోయారు అనుకోండి, ఆ విషయాన్ని పక్కన పెడదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి
అందరూ చెప్పాలండి. లేపబడి ఉన్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రథమ సంతానముగా, జ్యేష్ఠ కుమారునిగా ఆయనని లేపి ఆయనతో తీసుకువెళ్ళిపోయారు. ఆయన మరణం ద్వారా మరణపు ముళ్ళు విరవబడింది. మరణపు ముళ్ళు అనగా ఇక్కడ పాపపు ముళ్ళు. పాపం అనేటువంటి ముళ్ళుని శాశ్వతంగా విరిచి ఆయన విజయం అనేటువంటి ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకొని ఆయన మనందరికీ ప్రేమ పంచి ఆయన మళ్ళా పరలోకానికి వెళ్ళిపోయారు. అంటే లేఖనములు ఏమైతే ఆయన గురించి చెప్పబడ్డాయో, చాలామంది ప్రవక్తలు ఉన్నారు, అన్ని లేఖనాలు నెరవేర్చి ఆయన తిరిగి లేచి మళ్ళా 12 పర్యాయాలు అందరికీ మళ్ళా కనిపించి, నేను వెళ్ళొస్తాను, మీరు ధైర్యంగా ఉండండి, మీరు శాశ్వతమైన జీవానికి మీరు సిద్ధపాటులో ఉండండి, నేను మరలా వస్తానని చెప్పేసి ఆయన సంతోషంగా వెళ్ళిపోయాడు. చూడండి, మనకి ఎవరన్నా మంచి చేసేవాళ్ళు వచ్చి నువ్వేం బాధపడుకో, నీ కష్టాలని నేను గట్టెక్కిస్తానని మన భుజం తట్టి వెళ్ళారనుకోండి, మనకి ఎంత ధైర్యంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదే ధైర్యాన్ని ఇక్కడ మనకి ఈ ఇహలోకంలో నువ్వు ఎన్ని కష్టాలు పడినా నువ్వు నా దగ్గరికి వచ్చాక సంతోషంగా ఉంటావు. సంతోషంగా నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? క్రమమైన జీవితం జీవించాలి. దేవుడు లేచాడు, నా కోసం పాప విమోచన చేసి తిరిగి వెళ్ళిపోయారనే నిరీక్షణ, విశ్వాసం మనలో ఉండాలని ఆయన మనల్ని అందరినీ కూడా తట్టి ధైర్యపరిచి వెళ్ళిపోయారు. అయితే యేసు ప్రభువుని చూసిన వాళ్ళు చాలామంది ఆనందించారంట, కొంతమంది అనుమానించారు, సందేహించారు. మామూలేనండి, ఈ లోకంలో సందేహం ఉంటుంది, అనుమానం ఉంటుంది. ఎవరిని కూడా ఎవ్వరూ నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఎక్కడెక్కడ సందేహించారు, ఎక్కడ వారు మౌనంగా ఉన్నారు, ఎవరు నిజమా అని వాళ్ళలో అనుమానం తెలుసుకుందాం ఒకసారి. యేసు 11 మంది శిష్యుల్ని ఒకసారి గలిలియా దగ్గరికి రండి మీరు అందరూ కలిసి అని చెప్పారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చూచారు. శిష్యులతో పాటు చాలామంది కూడా వచ్చి ఉంటారు నా ఉద్దేశ ప్రకారం. శిష్యులు ఆనోట యేసు ప్రభువు రమ్మన్నారు, యేసు ప్రభువును కలవాలనుకుంటున్నాం అన్నప్పుడు ఆసక్తితో ఉన్నవాళ్ళు, అత్యాసక్తితో ఉన్నవాళ్ళు చాలామంది అక్కడికి వెళ్ళి ఉంటారు. వెళ్ళి అక్కడ చూస్తూ ఉన్నప్పుడు చాలామంది చూసి ఆయన్ని ఆరాధించారు, విశ్వసించారు, ఆ క్షణంలో విశ్వసించారు. కానీ మామూలుగా కొంతమంది సందేహించారు. సందేహం అనేది మన జీవితంలో పక్కకు పోకపోతే మనం నిజమైనటువంటి జీవితాన్ని మనం జీవించలేం. మనలో కొందరు ఆదివారం అనేదానికి ఆరాధిస్తాం. ఆదివారం అనేసరికి మనలో ఏముంటుందంటే పాటలు పాడతారు, వాక్యం చెప్తారు, మనం కూడా ప్రార్థనలో పాల్గొంటాం, చక్కగా పాస్టర్ గారు కొన్ని కొత్త విషయాలు చెప్తారు, అవన్నీ వింటాం, వెళ్ళిపోతాం అని వస్తాం. మనం ఆదివారం అనేసరికి ఆరాధిస్తాం. కానీ సోమవారం నుండి శనివారం వరకు మన జీవితం అంతా సందేహంలోనే ఉంటుంది. మన జీవితం అంతా కూడా నిస్సత్తుతోటే ఉంటుంది. మనలో మనం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుందాం. మనం సోమవారం నుండి శనివారం వరకు ఎంతమంది దేవుణ్ణి మనస్ఫూర్తిగా మన ఇంటిలో మనం ఆరాధిస్తున్నాం ఒకసారి చెప్పండి. బైబిల్ పట్టుకుంటున్నామా అంటే నేను మిమ్మల్ని ఎవరిని చేతులు ఎత్తమని అనట్లేదు, మీ మనసునే మీరు క్వశ్చన్ చేసుకోండి. నిజంగా మనం వాక్యం చదువుతున్నామా లేదా, నిజంగా మనం ప్రార్థన చేస్తున్నామా లేదా, మన మనసుతో మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. దేవుడు చూస్తున్నాడు. మనం పక్క వాళ్ళ కోసమో ఎదుటి వాళ్ళ కోసమో మనం ప్రార్థన చేయడం కాదు, కానీ మనం ఖచ్చితంగా మోకరిల్లి ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు కూడా మోకరించలేకపోతున్నారు, ఎందుకంటే కాళ్ళు నొప్పులండి. కాళ్ళు నొప్పుల వల్ల కూర్చున్న వాళ్ళే నిలబడలేనటువంటి పరిస్థితికి వచ్చేసాం మనం. అందువలన దేవుడు మోకరించి యాక్చువల్గా మోకరించి చేస్తే ఏంటంటే అటెంటివ్గా ఉంటామనేసి, ఆయన దగ్గర దీన స్థితిలో ఉండి ప్రార్థన చేస్తే ఆయన కనికరిస్తాడని. కరెక్టే, మన మనసు దీనంగా ఉంది, మనం తగ్గించుకున్నాం, మనం ఎలా ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవునికి వెళ్తుంది. మోకరిల్లలేకపోతున్నాను అందుకే ప్రార్థన చేసుకోలేకపోతున్నానని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మోకరించకపోతే ప్రార్థన దేవుడు వినడు అని ఎక్కడైనా ఉందండి? ఎక్కడా లేదు. మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం ఎలా అంటే దేవుని దగ్గర పూర్తిగా మనస్ఫూర్తిగా ఉంచుకోవాలి. ఆ స్థితి మాత్రమే మన మోకాళ్ళ మీద వస్తుందని ఒక భావం. అయితే
మన మోకాళ్ళు సహకరించట్లేదు. మన మనస్సుని దేవుని దగ్గర పూర్తిగా ఆయన దగ్గర ఒబే అయ్యి, అంటే చాలా చక్కగా నేను ప్రభువా మర్యాదపూర్వకంగా దీనస్థితిలో మనం ప్రార్థన చేసి ఎవరి ప్రార్థన అయినా ఆయన దగ్గరికి చేరుతుందండి. ఆయన దగ్గరికి ప్రార్థన చేరుతుంది అంటే నీకు దీవెనలు వస్తున్నాయని అర్థం. నీకు దీవెనలు రాకపోతే ఆయన దగ్గర ప్రార్థన వెళ్ళట్లేదని కాదు అర్థం. ఆలస్యం చేస్తాడు. నీలో ఇంకా ఎంత విశ్వాసం ఉందనేది ఆయన చూస్తూ ఉంటాడు. అది కూడా మనం గమనించాలి. యేసు 11 మంది శిష్యులు కూడా ఆరాధిస్తున్నారంట, కానీ సందేహిస్తున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో చూచారు కానీ ఏమీ చెప్పలేదు, నమ్మని వారుగా ఉన్నారు, భయపడ్డారు. వారిని ధైర్యపరుస్తున్న అనేక సార్లు ప్రత్యక్షమవుతూ వారికి సమాధానం చెప్తున్నాడు. ఆయనకి ఏంటండి బాధ చెప్పండి? ఇప్పుడైనా పరిశుద్ధాత్ముడిగా ఉన్నారు. ఆయన మహిమ స్వరూపం ధరించారు, మానవ రూపంలో ఉన్నారు, కానీ మహిమ స్వరూపం ఆయన ఒక వెలుగుగా ఉన్నారు. ఆయన ఒక ప్రాంతంలో ఉన్నారంటే ఆ ప్రదేశం అంతా కూడా వెలుగు ఆవరించి ఉన్నటువంటి ప్రాంతం. అటువంటి స్థితిలో కూడా వీళ్ళు ఇంకా సందేహంలో ఉండి, ఇంకా అనుమానం ఉండి, ఇంకా అవిశ్వాసంలో కూరుకుపోయి నిజమా ఈయనేనా అని ఒకళ్ళు అడిగితే, కళ నిజమా అని ఇంకొకళ్ళు అడుగుతుంటే, మనం చూసేది నమ్మగలమా అని ఒకళ్ళంటే రకరకాల అభిప్రాయాలు అక్కడ తెలియచేస్తున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 11వ వచనంలో విన్నారు కానీ నమ్మలేదు. యేసు ప్రభు వారు 3వ దినమున లేపబడ్డారు, పునరుత్థానుడిగా లేపబడ్డారు, సజీవుడిగా లేపబడ్డారు అనే విషయాన్ని విన్నారు కానీ నమ్మలేదు. యేసు కోసం దుఃఖపడుతున్నారు, విలపిస్తున్నారు, ఏడుస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఆ సమయంలో మగ్దలేనే మరియ వచ్చి ఒక సాక్ష్యం ఇస్తుందట. ఆయన లేచి ఉన్నారు, యేసు ప్రభువారు సజీవుడిగా లేచి ఉన్నారు అని అక్కడ చెప్పుతుంటే వాళ్ళు అంటున్నారంట, చెవులతో విన్నారు కానీ కళ్ళతో చూశారు కానీ దేనిని వాళ్ళు నమ్మట్లేదు. అంటే అవిశ్వాసకరమైన జీవితం మనలో ఉందేమో మనం కూడా గమనించుకోవాలి. మీ లోకంలో మనకి ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. శోధనలు ఉన్నప్పుడు మనం పక్కకు వెళ్ళిపోతూ ఉంటాం, దేవుడు నా మొర వినటం లేదని అనుకుంటాం. కానీ దేవుడు నిన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. అటువంటి నమ్మకం నీలో ఉంటే నీకు ఏ శోధన వచ్చినా అది తప్పించబడుతుంది. ఆయన బ్రతికారని సాక్ష్యం ఇస్తుంది ఆవిడ అక్కడ. అయినప్పటికీ వాళ్ళలో అవిశ్వాసం ఉంది, అక్కడ సందేహిస్తున్నారు. అయితే జీవితంలో మానవుని యొక్క జీవితంలో నమ్మిన వారికి నమ్మని వారికి ఉండేటువంటి తేడాలు ఏముంటాయి ఇక్కడ చెప్తున్నాను వినండి. నమ్మిన వారికి నమ్మని వారికి ఏం జరుగుతుంది, నమ్మని వారికి ఏం జరుగుతుందో చెప్తున్నాను. 2 విషయాలు జరుగుతాయంట వాళ్ళకి. గద్దింపబడ్డారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనంలో నమ్మని వారు గద్దింపబడ్డారు, తిట్టారట ఆయన. రెండోది, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది, శిక్ష పడుతుంది వాళ్ళకి. రాబోయే రోజుల్లో శిక్ష పడేటువంటి పరిస్థితులు వాళ్ళు తెచ్చుకుంటారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ నమ్మిన వారికి ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయంటే, మన నమ్మిన వారి ద్వారా సూచక్రియలు జరగబడతాయి. ఆయన నమ్మిన వారికి ఆయన జీవితంలో నాశనము కారు, దీవింపబడతారట, భయపడరు. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 4వ వచనం. నమ్మిన వారు ధన్యులు, నమ్మిన వారు దేవుని మహిమను చూస్తారు. నమ్మిన వారు నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తమును సాధ్యమని యేసు చెప్పారు. ఇవన్నీ దీవెనలు కూడా నమ్మే వాళ్ళకి వస్తాయి. అయితే అమ్మాయి మార్గంలో ఆయన పునరుత్థానుడై లేచి ఆయన వెళ్ళిపోతూ ఉండగా వారికి ప్రత్యక్షం అయ్యాడట. అక్కడ ఆయన అన్ని గ్రామాలు టచ్ చేశారండి ఆయన. ఎందుకంటే అంతమంది అవిశ్వాసులు ఉన్నారు. ఆయన గురించి ఏడ్చారు, విలపించారు, దుఃఖించారు, బాధపడ్డారు, అంతా చేశారు. కానీ మరలా మామూలు రీతికి వస్తారు వాళ్ళు. అమ్మాయి మార్గంలో వారికి ప్రత్యక్షమయ్యి వారితో నడిచాడట ఆయన, మాట్లాడాడు. కానీ వారు నమ్మలేదు. అంటే ఎంత అపనమ్మిక ఉందో ఒకసారి గమనించండి. మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఇది నెరవేర్చబడుతుందా, ఇది మనకి సాధ్యమవుతుందా, మన కుటుంబ సమస్యలు తీరుతాయా అనేటువంటి ఒక అపనమ్మిక అయితే మనలో ఉంటుంది. ఆ అపనమ్మికని పూర్తిగా మీరు పక్కన పట్టండి. నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే. వీళ్ళు ప్రవక్తల గ్రంథాలు చదివారు, మోషే చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని చదివారు, లేఖనాలు విన్నారు, వాక్యాన్ని విన్నారు, ఆయన చెప్పిన ఉపమానాలు విన్నారు, సూచక్రియలు చూశారు, అద్భుత క్రియలు చేశారు. ఆయన
అనేకమైనటువంటి మంచి మంచి విషయాలు రక్షణ గురించి బోధ చేశారు ఆయన. ఏది కూడా వాళ్ళకి గుర్తు రావట్లేదు, వాళ్ళు అవిశ్వాసంగా ఉన్నారు అక్కడ. కాబట్టి ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడుతున్న సమయంలో మనం ఆయన్ని గమనిస్తూ ఉండాలి. ఆయన ఏం చేస్తున్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నారా. కొన్ని సందర్భాల్లోనండి మనకి పదే పదే ఒక మాట, ఒక నిర్ణయం మనకు వస్తూ ఉంటుంది. ఆ నిర్ణయం దేవుడి నిర్ణయం అని మీరు గమనించాలి. ఈ శోధన వస్తుంది అని మనకు పదే పదే చెప్పబడుతుంది అనుకోండి, మన తలంపుకి అది దేవుని చిత్తమని మీరు అనుకోవాలి. మరొకటి ఏంటంటే, మన మనస్సులో ఒక ఆవేదన ఉన్నప్పుడు ఆ ఆవేదన గురించి మనం ప్రార్థన చేస్తే, నీవు ఇలా చేయకు అలా చెయ్యి అని మనకు వస్తే, హెల్ప్ చేయమని ఉందనుకోండి ఎదుటి వాళ్ళకి, అది దేవుని నిర్ణయం అని మీరు భావించాలి. మీరు అటు వెళ్ళకండి అని పదే పదే మనకు ఆలోచన వచ్చింది, అది దేవుని చిత్తమని అనుకోవాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆయన్ని మీరు గమనిస్తూ ఉండాలి. మిమ్మల్ని ఆయన గమనిస్తున్నారు. ఆయన యొక్క గమనింపు మీకు ఉద్దేశపూర్వకంగా ఆయన మీ మనసులో ఆలోచనిస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దేవుని నిర్ణయానికి మనం తల వంచుతూ ఉండాలి. అయితే యేసుక్రీస్తు వారు పవిత్ర వారమైనటువంటి ఈస్టర్ మనం మొన్న జరుపుకున్నాం. ఇక్కడ పునరుత్థానము అంటే చెప్పాను కదా, లేపబడటని. ఈ పునరుత్థానం ద్వారా మనకి ఏం జరిగింది? విశ్వాసులు దేవుని మందు నీతిమంతులుగా తీర్చబడ్డారు. విశ్వాసులంటే అవిశ్వాసాలు పక్కన పెట్టేయండి. నీతిమంతులుగా ఆయన్ని అనుక్షణం వెంబడిస్తూ ఆయన్ని కీర్తిస్తూ స్తుతిస్తూ ఉన్నటువంటి విశ్వాసులు నీతిమంతులుగా తీర్చబడ్డారంట ఆయన యొక్క పునరుత్థానం ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 4:25 ఆయన మన పాపముల నిమిత్తము మరణమునకు అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనలను నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఆయన లేపబడ్డారు. అంటే ఒక విశ్వాసం మనలో కనుపరచడానికి ఆయన తిరిగి లేపబడ్డారు. నీతిమంతులుగా తీర్చబడటం అంటే సరిదిద్దబడుట, మన జీవితాల్ని సరిదిద్దుట. మన పాపం కారణంగా ఆయనతో మనకి ఆల్మోస్ట్ దేవునితో సంబంధం తెగిపోయింది. ఏ దేవునితో? తండ్రితో సంబంధం తెగిపోయింది. తెగిపోయి మనకి చూడండి, మన తల్లి తండ్రి ఉంటారు. మనం ఏదైనా తప్పని చేస్తే తండ్రి మనతో మాట్లాడడం మానేస్తే తల్లి మాత్రమే అన్నీ మనతోటి చెప్తూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే, తండ్రితో మనకంట మానవ లోకానికి సంబంధం తెగిపోయింది. కోపంగా ఉన్నాడు ఆయన, ఏమీ చేయలేని స్థితిలో. ఆయన కుమారుణ్ణి మనకి అడ్డుగా పెట్టారు. అక్కడ ఆయన కుమారుణ్ణి మనకు పంపించారు. ఆ లోకంలో ఉన్నటువంటి పాపను అంతటిని కూడా సరిదిద్ది వాళ్ళ క్రమపరిచిరా ఒక తల్లిలా ఆయన పంపించారు. కాబట్టి ఇక్కడ మనకి తెగిపోయినటువంటి సంబంధాన్ని మళ్ళీ తిరిగి నిర్మించడం కోసం ఈ లోకంలోకి వచ్చారు. రోమీయులకు రాసిన పత్రిక 6:28 లేఖనం మనల్ని కోపానికి లేఖనము ఉంది కదా, మనల్ని కోపానికి గురి చేసేవారు అని పిలుస్తుందట. లేఖనాలు ఉంటాయి కదా, ఆ లేఖనాలన్నీ కూడా మనకి కమాండింగ్, అంటే మీకు ఈ సమస్య వస్తుంది, మిమ్మల్ని నిలువున నీడ లేకుండా చేస్తాను, మీరు చేసేటువంటి పనులు నాకు చాలా ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి, కోపాన్ని తెప్పిస్తున్నాయి అని అనేక సందర్భాల్లో మనం యెషయా గారు, యెహెజ్కేలు, ఇర్మియా, జకరియా వీళ్ళంతా చెప్పిన లేఖనాలు మనం విన్నాం, మొన్నటి వరకు విన్నాం. ఆ లేఖనాలన్నీ కూడానంట కోపాన్ని తెప్పిస్తున్నాయంట. ఆయనకి కోపాన్ని, నేను ఈ విధంగా మిమ్మల్ని ట్రీట్ చేస్తాను, ఈ విధంగా మీకు శిక్ష వేస్తానని మనకి లేఖనాల ద్వారా ఆయన కబురు పంపించారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, యేసుక్రీస్తు శిలువపై మరణించడం ద్వారా ఆయన ముందు నీతిమంతులుగా తీర్చబడ్డానికి దేవుడు మన శిక్షను క్రీస్తుపై విధించాడు. యేసుక్రీస్తు పునరుత్థానం మనల్ని విశ్వాసులుగా తీర్చబడింది, మొదటి పాయింట్. రెండో పాయింట్, యేసు మరణాన్ని ఓడించాడని చూపిస్తుంది. మరణాన్ని ఓడించాడట ఆయన. మరణాన్ని మరణంగా తుంచి పడేశాడు ఆయన. మరణము మానవాళికి శత్రువు, మనందరికీ శత్రువేనండి. ఎవరు చనిపోవాలనుకుంటారు చెప్పండి? ఆ క్షణంలో చనిపోతాడన్న వ్యక్తిని కూడా బతికించాలని చూస్తాం మనం, చుట్టూ చేరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతాం. అయితే మరణాన్ని జయించేటువంటి వైద్యం మాత్రం ఇంతవరకు రాలేదు. 100% అందరూ చనిపోవలసిందే. మరణాన్ని జయించేటువంటి వ్యక్తి కూడా ఈ లోకంలో ఎక్కడ మనం ఉందని గమనించలేదు, వినలేదు.
ఇక్కడ వైద్యపరంగా ఎన్ని ప్రయోగాలు చేసినా మరణాన్ని మాత్రం మరణమే తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఈయన మాత్రమే మరణాన్ని జయించి మూడవ దినాన్ని లేచినట్టుగా మనం చూస్తున్నాము, వింటున్నాము, నమ్ముతున్నాము. క్రీస్తు మృతుల్లో నుంచి లేచి వెళ్ళిపోయారు ఆయన. ఎందుకంటే మరణము ఆయనను బంధించలేదు, మరణం ఆయన్ని ఏమీ చేయలేదు. మూడవ దినాన్ని ఆయన సజీవుడిగా లేచి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. మనం ఎక్కడికి వెళ్ళాలి? మన తండ్రి దగ్గరికి మనం కూడా వెళ్ళే ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏంటంటే నమ్మికతో జీవిస్తున్నాం. మనం ఈ నమ్మికను మనం స్థిరపరచుకొని ఆయన దగ్గరికి వెళ్ళి పర్యంతం కూడా మనం లేఖనాలు అన్నీ పక్కన పెట్టేసి మనం కేవలం దేవుని కోసం, దేవునితో మన యొక్క జీవితం కోసం మనం ఆలోచించాలి. మరణపు ముళ్ళుని విరిచేసి ఆయన వెళ్ళిపోయినందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలి. మనం దేవునికి ఏం చెల్లించాలండి? స్తోత్రం చెల్లించాలి. మూడోదిగా యేసుక్రీస్తు పునరుత్థానం అంటే విశ్వాసులు క్రీస్తుతో ఐక్యమై ఉన్నారని అర్థం. విశ్వాసులు అంటే మనమే, మనం నమ్ముతున్నాం. వాళ్ళకంటే మనమే గొప్పేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనము చూడక నమ్మిన వారు ధన్యులు అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ తీసుకుంటే మనము వాక్యాన్ని తీసుకుని మనం నమ్ముతున్నాం. అనేక క్రియల్ని మనం నమ్ముతున్నాం. ఆయన చేసినటువంటి అద్భుతాలన్నిటినీ మనం నమ్ముతున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:14 మనము క్రీస్తుని విశ్వసించినప్పుడు మనము ఆయనతో విశ్వాసములో లక్ష్యమవుతాము. క్రీస్తుని విశ్వసించినప్పుడు అంటే నమ్మితే, మీరు మనస్ఫూర్తిగా నమ్మితే మీరు విశ్వాసంలో ఏమవుతారంట? ఐక్యం అవుతారు, అంటే కలిసిపోతారు. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన ఏం చూస్తాడో తెలుసా? నీ రూపం చూడ్డో, నీ నవ్వు కాదు, నీ యొక్క బిహేవియర్ కాదు, ఏమీ చూడ్డవు. ఒకే ఒక విషయాన్ని చూస్తాడు, నీలో ఉన్న నీతిని చూస్తాడట ఆయన. ఒక్క విషయమే చూస్తాడు ఆయన, నీలో ఉన్నటువంటి మనిషిలో ఉన్నటువంటి నీతిని చూస్తాడు. నీతి అంటూ ఉందంటే మనిషి ఏ తప్పు చేయడానికి ముందుకు వెళ్ళడు, వెనక్కి వెళ్ళిపోతాడు. 4వదిగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము లేఖనాలు సత్యమని తెలియజేస్తుంది. సత్యం, ఇది సత్యం. ఆయన లేచి ఉన్నాడు. మరణం ఆయనని బంధించుట అసాధ్యము గనుక ఆయన లేచి ఉన్నారు. యోబు గ్రంథంలో ఆయన 6 రోజులు ఏం చెప్తున్నారు ఒకసారి చదవండి ఎవరన్నా. యోబు గ్రంథం 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు. చూసారండి ఎంత చక్కటి వాక్యమో. నా విమోచకుడు, నన్ను విమోచించేటువంటి దేవుడు సజీవుడనియు, బతికి ఉన్నాడనియు, తరువాత ఆయన భూమిపై నిలిచినని నాకు తెలియను. తరువాత ఆయన్నే మనం స్తుతిస్తాము, ఆయన్నే మనం గణపరుస్తాము, ఆయన దారిలోనే మనం వెళ్తాము, ఆయన మార్గాన్ని మనం విశ్వసిస్తాము అని నేను పూర్తిగా నమ్ముతున్నానని యోబు గ్రంథంలో ఆ రోజు యోబు గారు చెప్పినటువంటి మాట. ఇక చాలా వాక్యాలు ఉన్నాయి. 1 Peter 2:23 కూడా ఉంది. లోకాసువార్త 22:37 కూడా ఉంది. టైం అయిపోతుంది కాబట్టి ముందుకు వెళ్తున్నాను. యేసుక్రీస్తు పునరుత్థానము సువార్త నిజమని నిరూపిస్తుంది. సువార్త అంటే ఆయన చేసిన మంచి సువార్త ఉంది కదా, సేవ ఉంది కదా, ఆ సేవ అంతా కూడా నిజము. ఇది ఎక్కడా కూడా పొల్లిపోయేటువంటి విషయం కాదు, ఇది సత్యము. యేసు నేడు సజీవముగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని, ఆయన నేడు రక్షించగలడు అనేటువంటి విశ్వాసాన్ని మనలో ఈ సువార్త అంటే మంచి వాక్యము, ఆయన చేసినటువంటి సేవ ద్వారా మనం స్థిరపరచుకున్నాం. అపోస్తుడైనటువంటి పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 15 క్రైస్తవ సువార్త యేసు పునరుత్థానంపై ఎలా ఆధారపడి ఉందో మొత్తం వివరించాడట ఆయన. ఆ అధ్యాయం మీతో ఎందుకు తీయించానంటే ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఆ అధ్యాయం మొత్తం చదవండి. 15 యేసు పునరుత్థానంపై ఎలా ఆధారపడి మన జీవితం ఉంది, మన విశ్వాసం ఉంది, మన నిలకడ ఉంది, మన జీవితం, మన బ్రతుకు ఏ విధంగా ఆధారపడి ఉందనేది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 మొత్తం చదివితే అక్కడ మొత్తం వివరించబడింది. అయితే ఇక్కడ మరొకసారి చూసినట్టయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 14
మరియు క్రీస్తు లేపబడి చదవండి. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, ఈ విశ్వాసమును వ్యర్థమే. వ్యర్థమే. మన విశ్వాసం వ్యర్థం కాకుండా, మన యొక్క ఆత్మీయ స్థితి వ్యర్థం కాకుండా, అక్కడ క్రీస్తు లేపబడి ఉండని ఎడల మీ విశ్వాసం వ్యర్థమైపోతుందని అక్కడ ఆయన్ని కనుపరుచుకున్నారు. 40 రోజులు మళ్ళీ మనతో కలిసి ఉన్నారు. ఆయన నిరూపించారు. 3వ దినాన్ని లేపబడతానని మీతో చెప్పాను కదా, నేను లేచి ఉన్నాను అని అక్కడ ఆయన చెప్తున్నారు. కాబట్టి క్రీస్తు సమాధి నుంచి లేచాడు కాబట్టి మన క్రీస్తులో నిత్య జీవం అనే ఆశ ఉందా అండి? ఉందా? నిత్య జీవం అనే ఆశ, పరలోక జీవం అనేటువంటి ఆశ మనందరికీ ఉండాలా, ఉండకూడదా? ఉండాలి. నిత్య జీవము చెప్పాలండి అందరూ. నిత్య జీవము అనే ఆశ మనకు ఉండాలి. చివరిగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము యేసు దేవుని కుమారుడని నిరూపిస్తుంది. ఆయన ఏదో ఎవరో పంపిస్తే వచ్చాడని కాదు, ఈయన తండ్రి దగ్గర నుంచి వచ్చారు, మన కోసం వచ్చారు, దేవుని కుమారుడు అని నిరూపిస్తుందంట వాక్యం. రోమీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు మృతుల్లో నుండి పునరుత్థానం ద్వారా పరిశుద్ధాత్మ ప్రకారము శక్తితో దేవుని కుమారుడుగా ప్రకటించబడ్డాడు. అక్కడ ప్రకటించబడ్డాడండి. ఆయన ఎలా ప్రకటించబడ్డాడు? మృతులలో నుండి తిరిగి లేచి పరిశుద్ధాత్మ శక్తితో దేవుని కుమారుడు, ఈయన దేవుని దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ఆయన కుమారుడు అని ప్రకటించబడ్డారు. ఎవరో? యేసు ప్రభు వారు ఆయన కుమారుడుగా ప్రకటించబడ్డాడు. ఆయన ప్రకటించబడ్డాడంటే మనం కూడా ఎవరి పిల్లలము? దేవుని పిల్లలుగా ప్రకటించబడుతున్నాం. ఇక్కడ మన విశ్వాసతే మనల్ని నిలబెడుతుంది. మన విశ్వాసతే పరిపూర్ణులుగా, సంపూర్ణముగా మనల్ని తీర్చిదిద్దుతుంది. చివరిగా యేసుక్రీస్తు పునరుత్థానం అంటే మనము ఆయనలాగే ఉండాలంట. ఆయనలాగే ఉండాలి. ఎలా ఉండాలి? 1వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 15వ అధ్యాయం 21వ వచనములో మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదాము ద్వారా అందరూ ఎలా చనిపోయారో, ఆదాము దగ్గర నుంచి చేసిన పాపాన్ని బట్టి ఒకళ్ళకొకళ్ళకొకళ్ళు వంశాలు అలా పాపంలో కూరుకుపోయి చాలా భయంకరమైనటువంటి స్థాయిలో దిగజారిపోయినటువంటి జీవితంలో అందరూ ఎలా చనిపోయారో అలాగే మరలా యేసుక్రీస్తు ప్రభు వారిని మన కోసం పంపించి ఆయన ద్వారా మనం ఎప్పటికీ కూడా బ్రతికించబడతామని వాక్యం హెచ్చరిస్తుంది. బ్రతికించబడతారు. ఈ క్రీస్తులో కూడా అందరూ బ్రతికించబడతారు. ఈ భూలోక సంబంధమైనటువంటి ఆశలన్నీ కూడా మరణాన్ని తెచ్చేటువంటి ఆశలు, బాధలు కలిగిస్తాయి, శ్రమలు కలిగిస్తాయి. అయితే పరలోక ఆనందాలు ఎప్పటికీ కూడా మనకి శాశ్వతంగా నిలబడతాయి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా మనం ఏం చేయాలంటే మన మనస్సుని గట్టిగా ఒక స్థిరమైనటువంటి పరిస్థితిలో నిలబెట్టుకొని వాక్యాన్ని, ప్రార్థనని, పాటని పాడుకొని చక్కని ఆరాధన కలిగినటువంటి జీవితంలో జీవించి నిజమైన విశ్వాసగా మనం జీవించాలని, నిత్య జీవానికి మార్గాన్ని మనం ఒక బాటగా వేసుకుని ఆయన యందు నిలకడగలిగి జీవించాలని ప్రభు నామం పేరిట కోరుతూ ఉన్నాను. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.